మనిషిగా మన జీవితంలో చాలాసార్లు బలహీనత అనేది బాధిస్తూ ఉంటుంది. ఈ బలహీనత ఎప్పుడు ఏర్పడుతుందంటే నా అంటూ ఎవరూ లేనప్పుడు, లేక నేను అనుకున్నది సాధించలేనప్పుడు, అయ్యో అని బాధపడుతున్నప్పుడే బలహీనత మనలో ఏర్పడుతూ ఉంటుంది. కొందరి జీవితాల్లో శారీరక బలహీనతల చేత చాలా కుమిలిపోతూ ఉంటారు, అనగా అనారోగ్య సమస్యల చేత చాలా మంది బాధపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మంచిగా బలంగా ధైర్యంగా అనేక మంది అండ ఉంటే అందరూ మన వెంట ఉంటారు, కానీ బలహీనుడైనప్పుడు ఎవరు మన వెంట ఉండరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు బలహీనుడైనా లేక నీవు ఎవ్వరి చేత ఎన్నిక కాబడకపోయినా పర్వాలేదు, దేవుడు నీకు సహాయం చేస్తానంట. ఈరోజు వాగ్దానంగా రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతలో ఆయన చూస్తున్నాడు, చూసి విడిచిపెట్టట్లేదు, కానీ మనకు బలమును ధైర్యంనిచ్చి ఆయన సహాయము చేస్తున్నాడు. మనుషులు ఎవరు చేయలేని సహాయాన్ని దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం నీ దినచర్యలో నీవు ప్రారంభిస్తున్న ప్రతి పనిలో బలహీనుడిగా దిగులుగా చింతతో ఉంటున్నావేమో, నువ్వు చింతపడాల్సిన పని లేదు, బలహీనుడిగా ఉండాల్సిన పని లేదు. బలవంతుడైన యేసయ్యకి నీవు అప్పగించినట్లయితే ఆయన సహాయం చేసి నిన్ను బలవంతుడిగా చేసి నీ జీవితంలో కార్యము సఫలపరుస్తారని తెలియపరుస్తూ ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.